రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు దొమ్మటి శివరాం 25,000 రూపాయల ఆర్థిక సహాయంతో 15 మంది నిరుపేదలకు రేషన్ అందించడం జరిగిందని ట్రస్ట్ ఫౌండర్, ప్రెసిడెంట్ డాక్టర్ బాదం బాలకృష్ణ తెలిపారు. కాకినాడ దేవాలయం వీధిలో గల రెడ్ కాన్వెంట్ 1978 చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. అమెరికాకు చెందిన ట్రస్ట్ సభ్యుడు దొమ్మటి శివరాం 25,000 ఆర్థిక సహాయంతో 15 రేషన్స్ కిట్లను పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ట్రస్ట్ ప్రెసిడెంట్ సీమకుర్తి పాపారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ట్రస్ట్ ఫౌండర్, ప్రెసిడెంట్ డాక్టర్ బాదం బాలకృష్ణ, సెక్రటరీ జగన్నాథం, ట్రెజరర్ కళ్యాణి, ట్రస్టీలు ప్రసాద్, చరణ్లు పాల్గొని పేద వృద్ధులకు రేషన్ కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమ వివరాలను డాక్టర్ బాదం బాలకృష్ణ మీడియాకు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, వృద్ధులు పాల్గొన్నారు. బాబు గారి ఆదేశాల మేరకు అలాగే ప్రెసిడెంట్ అయిన శంకుత్ పాపారావు గారు, సెక్రటరీ జగన్నాథరావు గారు, ట్రెజరర్ కళ్యాణి గారు వీరందరినీ సెలెక్ట్ చేసి ఇది ఇవ్వడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ని అమెరికాలో నివసిస్తున్న మా యొక్క స్నేహితుడు రెడ్ కాన్వెంట్ పూర్వ విద్యార్థి దొమ్మేటి శివరాం గారు స్పాన్సర్ చేశారు. 25,000 రూపాయల ప్రాజెక్ట్ ఇది. ప్రాజెక్టు చిన్నదా పెద్ద పక్కన పెడితే 15 ఫ్యామిలీస్ ఒక నెల రోజులు మరి ఖచ్చితంగా కొద్ది పౌష్టికాహారం తింటాయని చెప్పి ఈ వేసవకాలంలో బయటికి వీళ్ళందరూ కూడా వెళ్ళలేక ఇళ్ల దగ్గర ఉండిపోతున్నారు. ఇలాంటి వాళ్ళకి సహాయం చేయాలని చెప్పి మా వాళ్ళు సంకల్పించేయడం, ఇలాగే వైద్య సహాయం కానీ, స్కాలర్షిప్ ఇవ్వడం కానీ, రకరకాల సేవా కార్యక్రమాలు గత 7 ఏళ్ళుగా చాలా చేసాం. ప్రజలందరినీ కోరేది ఏంటంటే ఈ చిరు వ్యాపారులు కానీ, లేకపోతే ఇప్పుడు మేము చిరు వ్యాపారులకు అయితే ఇవ్వలేకపోయాం, ఇలాంటి పెద్దవాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ముసలివాళ్ళు, 65 ఏళ్ళు 70 ఏళ్ళు పైబడిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇళ్ల దగ్గర ఉంటున్నారు. వ్యాపారాలు చేసుకోలేక, కదలలేక, డైలీ లేబర్ అవ్వచ్చు, ఎండకు వేడివి తట్టుకోలేక. అలాంటి వాళ్ళకి వీలైతే మీ చుట్టుపక్కల ఉంటే ఐడెంటిఫై చేసి ఎంతో కొంత 200 రూపాయల వస్తువులు, 300 రూపాయల వస్తువులు, మేమైతే 1,600 రూపాయల వస్తువులు ఇవ్వడం జరిగింది ప్రతి వాళ్ళకి. మీరందరూ కూడా అలా చిన్న చిన్న సాయాలు చేస్తూ వాళ్ళ అవసరాలు తీర్చాలని. ఈ జూన్ 15 దాకా ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అప్పటిదాకా గట్టెక్కితే ఖచ్చితంగా వాళ్ళు మరి ఎక్కువ కాలం జీవిస్తారని తెలియజేస్తూ దీనికి సహకరించిన దొమ్మేటి శివరాం గారికి ప్రత్యేకంగా వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు.